హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణాస్ వరల్డ్. ఈరోజు నేను కొర్రల దోశ చేశానండి. కొర్రలు కానీ అరికెలు కానీ అప్పుడప్పుడు దోశలాగా టిఫిన్ లాగా చేసుకొని తింటే మంచిదండి. ఈ జనరేషన్ వాళ్ళకి కొంచెం రైస్ లాగా వండుకొని తినాలంటే కష్టమేనండి, టేస్ట్గా అనిపించదు. కాబట్టి పిల్లలు అయినా మనమైనా తినాలంటే కొంచెం ఇబ్బంది. అందుకని రైస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటానో కొర్రలు కానీ అరికెలు కానీ అవి సేమ్ క్వాంటిటీ తీసుకుంటాను. మినప్పప్పు 2 కప్స్, బియ్యం 2 కప్స్, కొర్రలు కానీ అరికెలు కానీ 2 కప్స్ తీసుకొని ఎప్పుడైనా నేను దోశ కానీ ఇడ్లీ కానీ పెట్టుకుంటానండి. దాంట్లోకి చట్నీ అయినా బాగుంటుంది, నాన్ వెజ్ కర్రీస్ అయినా బాగుంటుంది. నాకు నాన్ వెజ్ కర్రీస్తో చాలా ఇష్టము. చికెన్ పులుసు కానీ, మటన్ పులుసు కానీ, గ్రేవీస్ కానీ చాలా బాగుంటుందండి దోశలోకి. మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఏదైనా బాగుంటుంది. షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుందండి. ఎప్పుడు రైసే కాకుండా, చపాతీ రైసే కాకుండా అప్పుడప్పుడు ఈ మిల్లెట్స్తో మనం మంచిగా హెల్తీగా తినడానికి బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మంచిది. కొర్రలు అవి అలాంటివి వాడుతూ ఉండాలండి మనము. దోశ వేసి చూపిస్తాను చూడండి, ఎంత పలుచగా ఎంత బాగా వస్తుందో. మళ్ళీ రాదనుకోవద్దు దోశ, కొర్రలు అవి వేస్తే టేస్ట్ బాగుండదు అనుకోకండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సేమ్ మామూలు మనం చేసుకునే దోశలాగే ఉంటుంది. చూడండి ఎంత పలుచగా వస్తుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అప్పుడప్పుడు తినండి.